బెల్లం సర్కిల్ గ్రామీణ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ యువతకి స్పోర్ట్స్ ప్రేరణనిచ్చింది. డ్రగ్స్ మరియు చెడు అలవాట్లకి దూరంగా ఉండాలని పోలీసులు యువతకి ప్రోత్సహించారు. ఎడపల్లి మండలం జంకంపేట్ సిటీసీ మైదానంలో నిర్వహించిన టోర్నమెంట్లో అనేక క్రికెట్ టీమ్స్ పాల్గొని విజయవంతం చేశాయి. సాలురా వర్సెస్ పోలీస్ ఫైనల్ మ్యాచ్ జరగ్గా సాలురా క్రికెట్ టీం విజయం సాధించింది. సిపి సాయి చైతన్య ముఖ్య అతిథిగా విచ్చేసి వీక్షించి క్రీడాకారులకి బహుమతుల్ని అందజేశారు. సాలురా విన్నర్ టీంకి 25,000 రూపాయల నగదుతో పాటు బహుమతులు అందజేశారు. రన్నర్గా నిలిచిన పోలీస్ టీంకి 11,000 రూపాయల నగదు మరియు బహుమతులు అందజేశారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మాట్లాడుతూ యువతని కాపాడుకునే బాధ్యత అందరిపై ఉందన్నారు. యువతలో సానుకూల మార్పుల్ని తీసుకురావడానికి పోలీసులు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బోధన ఏసీపీ శ్రీనివాస్, సిఐలు విజయబాబు, వెంకటనారాయణ, కృష్ణ, ఎస్ఐలు మచ్చిందర్ రెడ్డి, చంద్రమోహన్, రమ, సునీల్, ప్రజాప్రతినిధులు, క్రికెట్ అభిమానులు పాల్గొన్నారు. ప్రతి సంక్రాంతికి గ్రామంలో మేడం ప్లీజ్ మేడం సార్ ప్లీజ్ సార్ అయ్యో సార్ సార్ ప్లీజ్ సార్ స్కోర్ లేవు సరే స్పోర్ట్స్ అనే పేరుతో ఏదైతే ఏదైతే మన నిజామాబాద్ జిల్లా సిపిసార్ ఆదేశాల మేరకు అమరవీళ్ళ వరవచ్చున్నాం. సార్ మేడం ప్లీజ్ మేడం బోధన్ డివిజన్లో జరిగిన క్రికెట్ టోర్నమెంట్కి వచ్చేసిన క్రీడాకారులందరికీ, తర్వాత వాళ్ళని ప్రోత్సహించడానికి వచ్చిన పెద్ద మనుషులకి, ఊరి ప్రజలకి, మీడియా మిత్రులకి అందరికీ పేరు పేరున శుభాభినందనలు. చాలా బాగా ఆడారు అందరూ. అందరికీ ఫస్ట్ కంగ్రాచులేషన్స్. కానీ ఫస్ట్ థింగ్, మనం ఎందుకు అంత టోర్నమెంట్ ఆర్గనైజ్ చేస్తున్నాం అనే దాని మీద గురించి ఒకసారి ఆలోచించాలి. మన యువతని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. అనవసరంగా వ్యసనాల వైపు వెళ్లకుండా ఇటువంటి ఆటలు, క్రికెట్ లేదంటే వేరే క్రికెట్, ఫుట్బాల్, వాలీబాల్ ఏదైనా, లేదంటే చదువు, ఇటువంటి వైపు మనం డైవర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. దాని ఉద్దేశంతో సే నో టు డ్రగ్స్, సే ఎస్ టు స్పోర్ట్స్. యాక్చువల్లీ సే నో టు డ్రగ్స్, సే ఎస్ టు లైఫ్. మన జీవితం కన్నా మించింది ఏదీ లేదు. ఎటువంటి ఆనందాలైనా, ఎటువంటి సుఖాలైనా జీవితాన్ని మించింది కాదు. ఈ డ్రగ్స్ అనేవి మన జీవితాన్ని పాడు చేస్తున్నాయి. ఎందరో జీవితాలు కోల్పోతున్నారు, వాళ్ళ ఫ్యామిలీలు రోడ్డు మీద పడుతున్నాయి. అటువంటి సిచ్యువేషన్లో మనం ఈ డ్రగ్స్ నుంచి దూరంగా ఉండాలి అనే ఉద్దేశంతో చేసిన ప్రయత్నమే ఈ యొక్క సే నో టు డ్రగ్స్, సే ఎస్ టు స్పోర్ట్స్ అని తెలియజేయాలి. మీ దగ్గర ఎవరైనా డ్రగ్స్ వైపు కానివ్వండి, ఎటువంటి వ్యసనాల వైపు కానీ వెళ్తుంటే లోకల్ పోలీసులకు కానీ, లేదంటే టీఎంపీ వాళ్ళ యొక్క నెంబర్ టీం ఉంది, వాళ్ళ యొక్క నెంబర్ కానీ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళని రీహాబిలిటేషన్ సెంటర్ ద్వారా
మళ్ళీ మెయిన్ స్ట్రీమ్ సొసైటీలోకి తీసుకురావాలనే ప్లాన్. అట్లానే ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళ మీద తక్షణం చర్య తీసుకోవడం జరుగుతుంది. సో మీరందరూ ఈ మెసేజ్ని ఈ ఆటల ద్వారా మీ ఊర్లలో పెద్దమంది వచ్చారు, మీకు కూడా మా యొక్క విజ్ఞప్తి, మీకు కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా, ఎవరైనా ఎటువంటి చెడు పనులు చేస్తున్న ఇన్ఫర్మేషన్ ఉన్నా తప్పకుండా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. సో అందరు నాతో పాటు అనండి, సే నో టు